ఓం నమ శివాయ. ఈసారి జరగబోయేటువంటి యమునా నది పుష్కర స్నాన మహోత్సవ సందర్భంగా మీనరాశి జాతకులకు అఖండ లక్ష్మీ కుబేర యోగం కలగబోతుంది. 2వ తారీఖు 6వ నెల 2026 నుండి 13/6/2026 వరకు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేయనప్పుడు మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండినను పంచమ స్థానంలో రాశాధిపతి ఉచ్చస్థితిలో సంచారం చేయడము 12 ఏళ్ల తర్వాత జరుగుతుంది. కనుక పుష్కర స్థానము చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. సకలమైన దేవతల యొక్క ఆశీస్సుల వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు కూడా తొలగిపోతాయి. అపార కుబేర రాజయోగం కలుగుతూ ఉన్నతమైన స్థితిగతులు పొందుతూ రాజసన్మానాలు, రాజగౌరవాలు పొందుతూ మీ యొక్క జీవితంలో ఎనలేనటువంటి అదృష్టాన్ని కూడా ఈసారి చూడబోతున్నారు. అది ఏ కాకుండా గతించినటువంటి తాత ముత్తాతలకు, పితృజీవులకు పిండ ప్రదానములు, దశదానములు చేయడం వలన పితృదోషాలు, వంశదోషాలు కూడా తొలగిపోతాయి. అదే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. మీనరాశి భక్తులకు విజ్ఞప్తి, ఈ యొక్క యమునా నది స్థానంలో ఏ సమయంలో దిగాలి, ఏ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి, ఏ మంత్ర సాధన చేయాలి, ఎన్నిసార్లు అర్ఘ్యం వదిలిపెట్టాలి, ఏ కోరికను కోరుకోవడం వలన దేవగురు యొక్క బృహస్పతి ఆశీస్సులు కలిగి మీకు రాజయోగం కలుగుతుందో అని తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకంలో ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ శాస్త్రం ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.